తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. జేక్వెరీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 3లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ యొక్క లెసన్ 3 ఫోల్డర్ అనేది నేను డెస్క్టాప్ పైన క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూడొచ్చు ఒక HTML ఫైల్ ఉంది విచ్ ఈస్ కాల్డ్ ఈవెంట్స్. ఓకే, సో ఆ ఫైల్ నేమ్ ఈవెంట్స్ అని ఇచ్చాను ఎందుకంటే నేను ఈ ట్యూటోరియల్లో మీకు ఈవెంట్స్ గురించి నేర్పించబోతున్నాను. ఓకే, అండ్ ఇది jQuery -3.3.1.min అనేటువంటి జావా స్క్రిప్ట్ ఫైల్ లేదా jQuery లైబ్రరీ ఫైల్. ఓకే, సో ఇది ఏంటి అనేది మీకు తెలుసు. అండ్ myjQuery.js అనేటువంటి ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ ఏంటంటే నా యొక్క jQuery ఫంక్షన్స్ని రాసుకోవడానికి నేను తీసుకున్నటువంటి ఒక ఫైల్, క్రియేట్ చేసినటువంటి ఒక ఫైల్. అండ్ ఇది సిఎస్ఎస్ ఫైల్. ఈ సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి నేను రాశాను. మీరు సిఎస్ఎస్ మీకు వచ్చినట్లయితే ఈ స్టైల్స్ మీరు రాసుకోగలుగుతారు. సో ఈ స్టైల్స్ నేను అప్లై చేయడం వల్ల నాకు ఈ విధంగా ఈ యొక్క నా యొక్క HTML పేజ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఒకవేళ మనం ఈ యొక్క సిఎస్ఎస్ స్టైల్స్ని అప్లై చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాంగ్గా దీన్ని యాడ్ చేసినట్లయితే, ఐ మీన్ ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కాబట్టి నేను రాంగ్గా యాడ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనకు HTML పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మనం స్టైల్స్ యాడ్ చేస్తే లేదా సిఎస్ఎస్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు తెలుసు, ఎవరికైనా తెలియకపోతే ఇది ఎలా వచ్చింది అనేది చెప్పడం కోసం నేను చూపిస్తున్నాను. ఓకే, సో నేను ఇదివరకే చెప్పాను, మీరు ఈ jQuery ట్యూటోరియల్స్ని నేర్చుకోవాలంటే మీకు ఆల్రెడీ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి అని. ఓకే, అండ్ మీరు ఏజెక్స్ అంటే jQueryతో ఏజెక్స్ అనేది నేను దీంట్లో నేర్పిస్తాను. ఒకవేళ మీరు అది నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు PHP ట్యూటోరియల్స్ కూడా చూసి ఉండాలి. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అందంగా ఈ యొక్క వెబ్సైట్ని డైనమిక్గా మార్చడానికి మనం ఈ యొక్క jQueryని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అండ్ మనం లాస్ట్ ట్యూటోరియల్లో సెలెక్టర్స్ గురించి నేర్చుకున్నాం. సెలెక్టర్ మీన్స్ jQuery సెలెక్టర్ అంటే మనం ఒక ఎలిమెంట్ని లేదా ఒక ఎలిమెంట్ని లేదా కొన్ని ఎలిమెంట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం అనేటువంటిది తెలుసుకున్నాం. వాటిలో భాగంగా మనం ఎలిమెంట్ సెలెక్టర్ గురించి అండ్ ఐడి సెలెక్టర్ గురించి అండ్ క్లాస్ సెలెక్టర్ గురించి ఇంకా రకరకాల సెలెక్టర్స్ గురించి లాస్ట్ ట్యూటోరియల్లో తెలుసుకోవడం జరిగింది. మీరు మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో మీకోసం అది ఉచితంగా అందుబాటులో ఉంది. సో అది చూసిన తర్వాత ఈ ట్యూటోరియల్ని చూడండి. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఇందాక 4 ఫైల్స్ ఉన్నవి. ఒకటి వచ్చేసి jQuery ఫైల్, నేను దాన్ని ఈ విధంగా యాడ్ చేశాను నా యొక్క HTML హెడ్ ట్యాగ్స్లో. ఓకే, సో ఇది మీకు తెలుసు ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది మనం ఫస్ట్ ట్యూటోరియల్లోనే నేర్చుకున్నాం కదా. సో ఆ తర్వాత స్క్రిప్ట్ అనేటువంటి మరొక జావా స్క్రిప్ట్ ఫైల్ లేదా jQuery ఫైల్ని తీసుకున్నాను నేను. సో ఆ .js అనేటువంటి ఆ ఫైల్ని నేను ఇక్కడ ఉంచాను. అండ్ ఇక్కడ నేను నా యొక్క jQuery కోడ్ అనేది రాసుకుంటాను కదా. సో అది ఎక్స్టర్నల్గా ఈ విధంగా యాడ్ చేసుకున్నాం మనం, అది ఒక సపరేట్ ఫైల్గా తీసుకున్నాం. అండ్ తర్వాత ఇక్కడ లింక్ రిలేషన్ స్టైల్ షీట్ అండ్ టైప్ టెక్స్ట్ బై CSS hrefలో mystyles.css అని నేను యాడ్ చేశాను. దీనికి అర్థం ఏంటి, ఇది ఒక CSS ఫైల్ అండ్ దాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో ఇది అవసరం ఉంటే వాడతాం, లేదంటే లేదు, కానీ మనకు ప్రస్తుతానికి అక్కర్లేదు. నేను ఏం చేశాను అనేది మీకు చూపించడానికి అది చూపించాను. రైట్, సో నా HTML ఫైల్కి వస్తే ఇది ఒక HTML5 డాక్యుమెంట్ అండ్ దీంట్లో హెడ్ లోపల నేను ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్స్ అండ్ స్టైల్ షీట్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ బాడీకి వచ్చేసరికి ఒక మెయిన్ డివ్ అనేటువంటిది తీసుకున్నాను నేను. సో ఆ డివ్ లోపల ఒక హెడ్డింగ్ లేదా టైటిల్ని నేను యాడ్ చేసుకోవడం జరిగింది. అండ్ మరొక హెడ్డింగ్ని తీసుకొని ఒక స్టోరీకి సంబంధించినటువంటి ఒక ఫ్యూ పారాగ్రాఫ్స్ అనేవి నేను తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు నేను ఒక ఫామ్ని ఈ పారాగ్రాఫ్స్ తర్వాత నేను యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఫామ్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో నాకు ఒక నేమ్, సర్నేమ్ అండ్ సబ్మిట్ బటన్ని నేను తీసుకోవడం జరిగింది. అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, నేమ్, సర్నేమ్, సబ్మిట్ బటన్. ఓకే, సో ఇక్కడ మీరు కావాలనుకుంటే దీన్ని మార్చుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి కాబట్టి 2 టెక్స్ట్ బాక్సెస్ని తీసుకున్నాను. ఇది ఒక ఫామ్ అండ్ దీనికి నేను ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ కలర్ని CSS ద్వారా
అప్లై చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వరకు ఇదంతా ఒక ఇంట్రో లాగా అనుకోండి, రైట్. సో మెయిన్ థియరీకి వచ్చినట్లయితే మనం అసలు jQuery కోడ్ని రాసుకోవాలి కదా. సో jQuery కోడ్ని మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డాక్యుమెంట్ లోడ్ అయిందా లేదా అనేటువంటి కన్ఫర్మేషన్ని కి సంబంధించిన ఫంక్షన్ని మనం రాసుకుంటాం. అది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లోపల డాలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మనం ఫంక్షన్కి ఇచ్చేటువంటి రౌండెడ్ బ్రాకెట్స్ని తీసుకొని దాంట్లోపల డాక్యుమెంట్ అని రాసుకుంటాం. అండ్ ఆ తర్వాత డాట్ రెడీ అని తీసుకుంటాం. రెడీ స్టేట్ కాదండి, రెడీ అని తీసుకొని దీంట్లోపల ఒక ఫంక్షన్ రెడీ ఫంక్షన్ని తీసుకొని దాంట్లోపల ఒక ఫంక్షన్ అనేటువంటిది తీసుకుంటాం కదా. సో ఈ విధంగా తీసుకొని అండ్ కర్లీ బ్రేసెస్ తీసుకొని ఈ విధంగా మనం దీన్ని రాసుకుంటాం. అండ్ లాస్ట్లో మనం ఈ యొక్క సెమీకోలన్ని తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఒక డాక్యుమెంట్ అనేది రెడీ అయ్యిందా అంటే డాక్యుమెంట్ కంప్లీట్గా లోడ్ అయిందా అనేటువంటి తెలుసుకోవడానికి ఈ విధంగా తీసుకుంటాం. అండ్ నేను మీకు లాస్ట్ ట్యూటోరియల్లో చెప్పడం జరిగింది, అది ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఇది తీసేసి కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసుకునేలాగా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు ఈ యొక్క jQuery డెవలపర్స్. ఓకే, సో ఎనీవేస్ మనం ఈ పద్ధతిని పాటించడం వల్ల మనకు నష్టం ఏం లేదు. అండ్ ఇది ఒక ప్రొఫెషనల్ లాగా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నో ఎర్రర్స్ ఆర్ దేర్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు లాస్ట్ ట్యూటోరియల్లో ఏం నేర్చుకున్నాం అంటే సెలెక్టర్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ యొక్క హెడ్డింగ్ అంటే ఇది ఉంది కదా, సో ఇది టైటిల్, దీన్ని టచ్ చేయకండి, ప్రస్తుతానికి వదిలేయండి. సో ఇది ఒక హెడ్డింగ్, రైట్. సో ఈ హెడ్డింగ్ అనేది H2 ట్యాగ్స్ ద్వారా నేను క్రియేట్ చేయడం జరిగింది. ఇది స్టోరీకి సంబంధించినటువంటి హెడ్డింగ్, ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ ఏ మర్చెంట్ అని ఉంది. ఓకే, సో ఇది ఒక హెడ్డింగ్. దీన్ని మనం సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేయాలంటే రెండు రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు. ఒకటి H2 అని తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే H2s ఇంకా లేవు కాబట్టి, రైట్. అండ్ రెండోది నేను ఈ క్లాస్ ద్వారా కూడా నేను దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. కానీ ఒక పర్టికులర్ హెడ్డింగ్ని నేను సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే మనం ఐడిని తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఈ క్లాస్ అనేది నేను ప్రస్తుతానికి రిమూవ్ చేస్తున్నాను. నేను దీనికి ఒక ఐడి అనేది ఇస్తున్నాను. ఒకవేళ ఐడి ఉంటే యూజ్ చేసుకోవాలి, లేదా మనం ఐడిని అప్లై చేయాలి కదా. సో దీనికి నేను హెడ్డింగ్ కాబట్టి స్టోరీ హెడ్డింగ్ కాబట్టి SH అని తీసుకుంటున్నాను. చూడండి, SH అనేది దీని యొక్క ఐడి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తామనేది చూద్దాం. ఓకే, సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తామండి, డాలర్ అండ్ రౌండెడ్ బ్రాకెట్స్ తీసుకొని దీంట్లోపల ఈ విధంగా సింగిల్ కొటేషన్ మార్క్స్ తీసుకొని ఒక హ్యాష్ సింబల్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఈ యొక్క ఐడి నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకుంటాం, SH, రైట్. సో ఈ విధంగా తీసుకొని ఇది ఒక సెలెక్టర్ అన్నమాట. ఓకే, ఐడిని సెలెక్ట్ చేసాం. సో దేని యొక్క ఐడి ఇది, ఈ యొక్క హెడ్డింగ్ యొక్క ఐడి లేదా H2 ఎలిమెంట్ యొక్క ఐడి, మీరు ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ డాట్ ఇచ్చేసి ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి విషయానికి వద్దాం. ఇక్కడ ఒక డాట్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏదైతే రాస్తామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది వరకు తీసుకోవడం జరిగింది, హైడ్ అన్నాం అనుకోండి. హైడ్ అని ఫర్ ఎగ్జాంపుల్ నేను 2000 ఇస్తే అది 2 సెకండ్స్లో హైడ్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా అది హైడ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఈవెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో ఈవెంట్స్ అనేవి రకరకాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఒకటి క్లిక్ ఈవెంట్ అనమాట. క్లిక్ ఈవెంట్. సో క్లిక్ అనేది నేను ఫస్ట్ నేర్పిస్తాను మీకు, ఆ తర్వాత మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అర్థమవుతాయి, అయినా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా తీసుకొని మనం లాస్ట్లో ఏం చేస్తామంటే ఈ యొక్క సెమీకోలన్ని తీసుకుంటాం. ఓకే, అంటే ఇది కంప్లీట్గా ఇంతవరకు ఎండ్ అవుతుంది అనమాట ఈ యొక్క ఈవెంట్ అనేది. సో ఇది ఈవెంట్ మీన్స్ ఒక ఫంక్షన్, రైట్. సో ఇక్కడ ఒక ఫంక్షన్ అనేటువంటిది రాసుకోవాల్సి ఉంటుంది మనం. ఓకే, సో ఫంక్షన్ని మనం ఈ విధంగా తీసుకుంటాం అండ్ ఇక్కడ ఈ స్పేస్ని తీసేయచ్చు. అండ్ ఈ విధంగా మనం ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఏదైతే రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు అని అంటే దీన్ని సెలెక్ట్ చేసి, అంటే ఇదేంటండి SH అనేటువంటి ఒక ఐడి. సో ఈ SH అనేటువంటి ఐడి ఏ ఎలిమెంట్కి ఉంది అంటే H2 ఎలిమెంట్కి ఉంది.
ఈ యొక్క H2 ఎలిమెంట్ కి ఉంది. ద ఫాల్ అండ్ రైస్ ఆఫ్ ఎ మర్చెంట్ అనే దేని యొక్క అనేటువంటి టైటిల్ యొక్క H2 ఎలిమెంట్ కి మనకు ఈ యొక్క ఐడి అనేది ఉంది. అంటే మనం దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఒక క్లిక్ ఈవెంట్ ని దీనికి అప్లై చేసాం. అంటే దీని అర్థం ఏంటంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు అని అర్థం. దీన్ని క్లిక్ చేసినప్పుడు అని అర్థం. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి మరి అనేటువంటిది ఇక్కడ మనం రాసుకుంటాం. సో దానికోసం మనం ఏ ఎలిమెంట్కి అయితే ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తాం, మళ్ళీ మనం సెలెక్టర్ని యూజ్ చేస్తాం. సో సెలెక్టర్ అనేది సింపుల్గా ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం. సో ఈసారి నేను ఎలిమెంట్ సెలెక్టర్ని వాడతాను. అది P అనేటువంటి ఎలిమెంట్ అంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఓకే, సో దీనికి నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క ఇందాక చూసినటువంటి హైడ్ అనేటువంటి ఫంక్షన్ని అప్లై చేస్తున్నాను. సో దానికి నేను 2 seconds అని ఇస్తున్నాను, కాస్త స్లోగా అది జరగడానికి. ఓకే, సో ఇది ఒక యాక్షన్. ఓకే, ఇది ఒక యాక్షన్. సో దీన్ని ఎఫెక్ట్ అని కూడా మనం పిలవచ్చు. సో ఈ ఎఫెక్ట్ అనేది మనం దేనికి అప్లై చేస్తున్నాం, P ఎలిమెంట్స్ అన్నిటికీ అప్లై చేస్తున్నాం. అంటే ఈ ఎఫెక్ట్ ఏంటి మరి అని అంటే హైడ్ అనేటువంటి ఎఫెక్ట్. సో ఈ హైడ్ అనేటువంటి ఎఫెక్ట్ని మనం P ఎలిమెంట్స్ అన్నింటికి అప్లై చేస్తున్నాం. సో మనం ఈ యొక్క సెలెక్టర్ని క్లిక్ చేసినప్పుడు, మనం SH అనేటువంటి ఐడి కలిగి ఉన్నటువంటి ఎలిమెంట్ని క్లిక్ చేసినప్పుడు P ఎలిమెంట్స్ అన్నీ కూడా హైడ్ అయిపోయేలాగా మనం ఒక ఈవెంట్ని సెట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దానికి అర్థం దీనిపైన మీరు మౌస్తో లెఫ్ట్ క్లిక్ అనేది ఇచ్చినప్పుడు, ఓకే, క్లిక్ మీన్స్ లెఫ్ట్ మౌస్ బటన్ అండి, అంతే. సో దాంతో మనం క్లిక్ చేసినప్పుడు అది హైడ్ అయిపోతుంది, చూడండి. ఓకే, సో ఇక్కడ ఈ డాట్ క్లిక్ అనేటువంటిది మన యొక్క ఈవెంట్ అన్నమాట. ఓకే, ఇది మన యొక్క ఈవెంట్. సో ఇది క్లిక్ ఈవెంట్. సో ఈ విధంగా మనకు రకరకాల ఈవెంట్స్ అనేవి ఉంటవి. సో వాటన్నింటి గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇది ఒక క్లిక్ ఈవెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే రాస్తామో అది జరుగుతుంది. అంటే మనం ఇక్కడ హైడ్ అవ్వాలని రాసాం కాబట్టి హైడ్ అయ్యింది. ఓకే, సో మిగిలిన ఎఫెక్ట్స్ రాసినా కూడా అవి కూడా అప్లై అవుతాయి అనమాట. అంటే ఒకే ఎఫెక్ట్ని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మరొక సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తే ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ దీనికి అంటే ఈ యొక్క మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఫస్ట్ దాన్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. సేమ్ SH అని రాయొచ్చు. ఓకే, సో డాట్ నేను ఈసారి CSS ఎఫెక్ట్ని ఇస్తున్నాను. వీటన్నిటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో తెలుసుకుంటాం. అంటే ఎఫెక్ట్స్ గురించి తర్వాత తెలుసుకుంటాం, రైట్. సో ఫస్ట్ వచ్చేసి కలర్ అనేది తీసుకుంటాను. జస్ట్ దీన్ని ఇగ్నోర్ చేయండి మీరు. మామూలుగా ఈ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేను మీకు మళ్ళీ క్షుణ్ణంగా చెప్తాను, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్లోకి తీసుకుంటున్నాను. ఓకే, అంటే 2 ఎఫెక్ట్స్ని తీసుకున్నాను. ఒకటి P ఎలిమెంట్స్ని హైడ్ చేస్తున్నాం, అండ్ రెండోది ఈ యొక్క SH అనేటువంటి ఐడిని సెలెక్ట్ చేసుకొని అంటే ఐడి సెలెక్టర్ని యూజ్ చేసి నేను దానికి కలర్ని అప్లై చేస్తున్నాను కదా. సో ఇప్పుడు చూడండి, దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇదేమో రెడ్ కలర్లోకి మారింది అండ్ అవన్నీ కూడా హైడ్ అయిపోయినవి కదా. సో ఇవన్నీ ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చు అనమాట. ఇలాంటి ఎన్నో ఎఫెక్ట్స్ని మనం దీనికి అప్లై చేయవచ్చు. అంటే మనం ఇప్పుడు దేని ద్వారా ఇచ్చామండి, ఇది క్లిక్ అనేటువంటి ఈవెంట్ని యూజ్ చేసి ఇవ్వడం జరిగింది. క్లిక్ మీన్స్ దానిపైన క్లిక్ చేయడం, రైట్. సో ఇది కాకుండా మౌస్ ఈవెంట్స్లో మరొక ఈవెంట్ వచ్చేసి డబుల్ క్లిక్. ఇక్కడ డబుల్ క్లిక్ అనేది ఏ విధంగా రాసుకుంటామనంటే ఇక్కడ చూడండి, DBL క్లిక్. ఓకే, ఒక ఈవెంట్ నేర్చుకుంటే మిగిలినవన్నీ సేమ్ ఉంటాయండి. ఓకే, సో డబుల్ క్లిక్ DBL క్లిక్ అంటే డబుల్ క్లిక్ అనమాట. ఓకే, షార్ట్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది, DBL క్లిక్ అని రాయాలి. ఓకే, సో ఇది డబుల్ క్లిక్ అంటే మనం మౌస్తో ఒక ఫైల్ని ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తామో ఆ విధంగా దీనిపైన ఒక క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు పనిచేయదు అనమాట ఈవెంట్ అనేది. సో దీనిపైన ఎప్పుడైతే ఫాస్ట్గా డబుల్ క్లిక్ చేస్తారో అప్పుడు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. ఓకే,
సో డబుల్ క్లిక్ అనేటువంటిది కూడా ఒక ఈవెంట్. అంటే మనం మౌస్తో 2 సార్లు క్లిక్ చేస్తే అది పనిచేస్తుంది. ఓకే, సో మౌస్తో 2 సార్లు దీనిపైన క్లిక్ చేయాలి, అంటే డబుల్ క్లిక్ అనేది చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మరొక ఈవెంట్ వచ్చేసి మౌస్ ఎంటర్ అనేటువంటి ఈవెంట్. సో మౌస్ ఎంటర్ ఓకే, సో మౌస్ ఎంటర్ అనేటువంటి ఈవెంట్. ఓకే, ఇక్కడ మౌస్ అండ్ ఎంటర్ అండి. మౌస్ ఎంటర్ అని చెప్పేసి చదివాడు మొన్న ఒక స్టూడెంట్. సో అలాంటి తప్పులు మీరు చేయొద్దు. ఓకే, సో మౌస్ ఎంటర్ అనేటువంటి ఈవెంట్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ మౌస్ ఎంటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఈ యొక్క కర్సర్ని మీరు గమనించవచ్చు. నా మౌస్ యొక్క కర్సర్ ఇక్కడ ఉంది కదా. సో ఇది ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసినటువంటి ఈ యొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్తుందో, అంటే దానిపైనకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఈ యొక్క ఈవెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ బ్లాక్లో ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, జస్ట్ దానిపైకి తీసుకెళ్తే చాలు, అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ విధంగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈవెంట్ దేనికైతే అప్లై చేస్తున్నామో దానికే ఒక ఎఫెక్ట్ని ఇస్తున్నాం. సో అలాంటి సందర్భంలో దీన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను లాస్ట్ ట్యూటోరియల్లో ఒక ఈవెంట్ ఒక సెలెక్టర్ గురించి నేను మీకు తర్వాత చెప్తానని చెప్పడం జరిగింది. అది వచ్చేసి దిస్ అనేటువంటిది. ఓకే, దిస్ మీన్స్ ఇదే అనమాట. ఓకే, మనం దేనికైతే అప్లై చేస్తున్నామో దానికే అది అప్లై అయ్యే విధంగా, రైట్. సో ఇప్పుడు మౌస్ ఎంటర్ అనేటువంటి ఈవెంట్ కాబట్టి చూడండి, దానిపైకి తీసుకెళ్తే చాలు. అంటే ఇక్కడ మనం మళ్ళీ సెలెక్ట్ చేయకుండా దిస్ అని అంటే అదే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఏ ఎలిమెంట్ పైకి అయితే, ఏ ఎలిమెంట్తో అయితే మనం ఒక ఈవెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అదే ఎలిమెంట్ అని అర్థం అనమాట అక్కడ. ఓకే, సో ఈ విధంగా మౌస్ ఎంటర్ని యూజ్ చేయొచ్చు అండ్ దిస్ కీవర్డ్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. సో మౌస్ ఎంటర్ అయిపోయిన తర్వాత మనం మరొకటి నేర్చుకోవాలి, మౌస్ లీవ్. ఓకే, సో ఈ మౌస్ లీవ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఇక్కడ మౌస్ దీనిపైనకి వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే మనం దీన్ని వదిలేస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అంటే దీనికి అర్థం ఏంటండి, మౌస్ ఎంటర్ అంటే మౌస్ని దానిపైన తీసుకెళ్ళడం అండ్ మౌస్ లీవ్ అంటే దాని నుంచి పక్కకి వెళ్ళిపోవడం. ఓకే, మౌస్ యొక్క కర్సర్ని మీరు దానిపై నుంచి పక్కకి ఎప్పుడైతే జరుపుతారో అప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది. ఒకసారి చూడండి, దీనిపైకి తీసుకొచ్చాను, ఇప్పుడు ఇది ట్రిగ్గర్ అవ్వట్లేదు. ఐ మీన్ ఆ యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఆ ఈవెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో నేను ఎప్పుడైతే దాన్ని వదిలేస్తానో, అంటే అక్కడ నుంచి పక్కకు జరుగుతానో, ఐ మీన్ నా మౌస్ యొక్క కర్సర్ని పక్కకు జరుపుతానో అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని ద్వారా మనం రకరకాలుగా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ ఎంటర్ అన్నప్పుడు చూడండి, మౌస్ ఎంటర్ అన్నప్పుడు నేను ఈ యొక్క ఫంక్షన్ని తీసుకున్నాను అనుకుందాం. ఓకే, సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను అండ్ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మౌస్ లీవ్ మౌస్ ఎంటర్ అనేది స్పెల్లింగ్ తప్పు రాశాను నేను. సో మౌస్ ఎంటర్ అండి. సో మౌస్ లీవ్ అనేటువంటిది నేను తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ హైడ్కి బదులు వేరే తీసుకుంటున్నాను, షో. ఓకే, ఈ ఈవెంట్ గురించి కూడా నేను మళ్ళీ ఈవెంట్ కాదు ఇది, ఈ ఎఫెక్ట్ గురించి నేను తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. సో కలర్ వచ్చేసి బ్లూ అనేది తీసుకుంటాను. ఓకే, సో ఏం జరుగుతుందో జస్ట్ గమనించండి. సో నేను ఇక్కడ మౌస్ని ఎంటర్ చేశాను, ఏమైందండి, అది హైడ్ అయిపోయింది. అండ్ మౌస్ని వదిలేశాను, కలర్ చేంజ్ అయింది అండ్ అది షో అనేటువంటి ఎఫెక్ట్ని అప్లై చేసింది. సో మౌస్ ఎంటర్ చేస్తే అది హైడ్ అవుతుంది అండ్ మౌస్ని తీసేస్తే అది షో చేస్తుంది, రైట్. హైడ్ అవుతుంది అండ్ షో చేస్తుంది. సో ఈ విధంగా మనం రకరకాల ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మౌస్ ఎంటర్ అండ్ మౌస్ లీవ్ అనేటువంటి ఏమంటామండి, మౌస్ ఎంటర్ అండ్ మౌస్ లీవ్ అనేటువంటి ఈ యొక్క ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, లేదా ఈవెంట్స్, మౌస్ ఎంటర్ అండ్ మౌస్ లీవ్ అనేటువంటిది ఈవెంట్ అనమాట. ఓకే, ఈ ఈవెంట్స్ ఈ విధంగా పనిచేస్తాయి. అయితే ఈ రెండు ఈవెంట్స్ని కలిపి మనం ఈ యొక్క హోవర్ లోపల రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా. సో హోవర్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ చూడండి. సో ఇదంతా తీసేస్తానండి, మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. సో నేను తీసేస్తాను.
ఓకే, మొత్తం తీసేసాను. అండ్ మనం హోవర్ గురించి నేర్చుకోబోతున్నాం. హోవర్ అనేటువంటిది మౌస్ ఎంటర్ అండ్ మౌస్ లీవ్ యొక్క కాంబినేషన్. ఓకే, సో దాన్ని గుర్తుంచుకోండి మీరు. సో ఇక్కడ నేను నా యొక్క HTML ఫైల్లోకి వస్తే ఇక్కడ నేను టైటిల్తో ఇప్పుడు ప్లే చేస్తాను, రైట్. సో టైటిల్ యొక్క ఐడి వచ్చేసి ఇది. సో నేను ఐడి సెలెక్టర్ని యూజ్ చేయాలి, రైట్. సో ఐడి సెలెక్టర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం, ఈ విధంగా తీసుకుంటాం. అండ్ మన యొక్క ఐడి వచ్చేసి ఏంటండి, టైటిల్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఐడిని సెలెక్ట్ చేసేటప్పుడు హ్యాష్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ టైటిల్ అనేటువంటిది తీసుకున్నాను. డాట్ మన యొక్క ఈవెంట్ని మనం రాసుకోవాలి. సో ఇప్పుడు మనం హోవర్ అనేటువంటి ఈవెంట్ని తీసుకుంటున్నాం కాబట్టి హోవర్ అని రాసుకుంటున్నాను. అండ్ దీని లోపల ఇక్కడ నేను లాస్ట్లో సెమికోలన్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఏంటండి, రెండు ఈవెంట్స్ని మనం రాసుకోవచ్చు. ఒకటి హోవర్ అనేటువంటిది మనం ఏం చేయొచ్చు అండి, మౌస్ ఎంటర్ అయినప్పుడు, మౌస్ లీవ్ చేసినప్పుడు మనం ఎలాంటి ఎఫెక్ట్ని ఇవ్వాలి అనేటువంటిది రాసుకోవచ్చు కదా. సో ఈ యొక్క హోవర్ లోపల మనం ఏం చేయాలంటే ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ని రాసుకోవాలి. ఓకే, సో ఈ ఫంక్షన్ మనకు ఏం చేస్తుంది అని అంటే మౌస్ ఎంటర్ అనేటువంటి ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత కామా ఇచ్చేసి మరొక ఫంక్షన్ని మనం రాసుకోవాలి. సో మరో ఫంక్షన్ ఏం చేస్తుందంటే మౌస్ లీవ్ అనేటువంటి ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం మౌస్ ఎంటర్ చేసేటప్పుడు ఏం జరగాలి అనేటువంటిది రాసుకుందాం. సో మౌస్ ఎంటర్ చేసేటప్పుడు మనం దీనిపైకి మౌస్ని తీసుకొచ్చినప్పుడు ఏం జరగాలి, తీసేసినప్పుడు ఏం జరగాలి అని అంటే ఈ యొక్క పారాగ్రాఫ్స్ యొక్క కలర్ చేంజ్ అయ్యేలాగా పారాగ్రాఫ్స్ అనేవి హైడ్ అండ్ షో అయ్యేలాగా తీసుకుందాం, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, సరే కలర్ మాత్రమే చేంజ్ చేద్దామండి, నో ప్రాబ్లం. మనం దీనిపైనకి మౌస్ తీసుకొచ్చినప్పుడు ఇది రెడ్ కలర్లోకి మారాలి అండ్ మౌస్ తీసేసినప్పుడు బ్లూ కలర్లోకి మారాలి. సో అలా మనం రాసేసుకుందాం. సో ఏంటంటే దీన్ని పారాగ్రాఫ్స్ అన్నింటినీ మనం సెలెక్ట్ చేయాలి కాబట్టి మనం ఎలిమెంట్ సెలెక్టర్ని యూజ్ చేద్దాం. సో ఏంటండి, ఎలిమెంట్ నేమ్ వచ్చేసి పి. ఓకే, సో డాట్ ఎఫెక్ట్ ఏంటి అంటే CSS ఎఫెక్ట్. సో కలర్ రెడ్. ఓకే, సో మళ్ళీ సేమ్ ఎఫెక్ట్, ఈసారి బ్లూ కలర్లోకి మారేలాగా తీసుకుందాం, అంటే దాన్ని వదిలేసినప్పుడు, రైట్. సో CSS. ఓకే, దీని గురించి వరి అవ్వద్దండి, ఇదేంటి అనేది వరి అవ్వద్దు మీరు. జస్ట్ ఇక్కడ రాసింది మాత్రం మీరు ట్రై చేసి చూడొచ్చు. ఓకే, సో మీ ప్రాక్టీస్ అనేది ఈ విధంగా పెంచుకోవచ్చు. మీకు ఇక్కడ నేను ఏం చేస్తే వస్తుంది అనేది మాత్రం తెలుసు కదా, రైట్. సో ఎందుకు వస్తుందో మనం తర్వాత మాట్లాడుకుందాం, అంటే ఈ యొక్క ఎఫెక్ట్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ ట్యూటోరియల్లో, రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనం రాసుకున్నది ఫస్ట్ ఫంక్షన్లో కలర్ అనేది రెడ్ లాగా అండ్ సెకండ్ ఫంక్షన్లో బ్లూ కలర్లోకి టెక్స్ట్ అనేది మారేలాగా రాసుకున్నాం, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, నేను దీనిపైకి మౌస్ని తీసుకురాగానే నాకు ఈ యొక్క కలర్ అనేది రెడ్ కలర్లోకి వచ్చింది అండ్ దీని నుంచి బయటికి వెళ్ళగానే నాకు అది బ్లూ కలర్లోకి మారిపోయింది, చూడండి. సో రెడ్ కలర్ అండ్ వదిలేస్తే బ్లూ కలర్, రెడ్ కలర్ అండ్ వదిలేస్తే బ్లూ కలర్. సో ఈ విధంగా మనం 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం హోవర్ అనే దాంట్లో రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో అవి 2 పారామీటర్స్ లాగా ఉంటాయి అనమాట, లేదా 2 ఆర్గ్యుమెంట్స్ లాగా ఉంటాయి ఫంక్షన్స్ రెండు కూడా. ఒకటి వచ్చేసి మౌస్ ఎంటర్, రెండోది వచ్చేసి మౌస్ లీవ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం హోవర్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు, ఈవెంట్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఫంక్షన్ అన్న ఈవెంట్ అన్న ఆల్మోస్ట్ ఒకటే అండి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, రైట్. సో ఆ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫంక్షన్ అనేది మనం ఇక్కడ రాసుకునేటువంటి కోడ్, రైట్. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కొన్ని కీబోర్డ్ ఈవెంట్స్ గురించి నేర్చుకుందాం. సో కీబోర్డ్ ఈవెంట్స్ని మనం నేర్చుకోవాలంటే ఈ యొక్క ఇన్పుట్స్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ఇన్పుట్ని తీసుకుందాం. డైరెక్ట్ మనం 3 ఇన్పుట్స్ ఉన్నాయి. మనకు టైప్ టెక్స్ట్ అనేటువంటి ఇన్పుట్ని మాత్రం సెలెక్ట్ చేసుకుందాం, సబ్మిట్ని వదిలేద్దాం. ఎందుకంటే మనకు ఈ యొక్క
సబ్మిట్ అనేటువంటిది బటన్ కాబట్టి కదా. సో మనం అలా ఎలా చేయొచ్చు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో నార్మల్ పొజిషన్కు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఈ యొక్క ఇన్పుట్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఈ యొక్క టైప్ టెక్స్ట్ తోటి, రైట్. సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తామండి, అది ఈ విధంగా తీసుకొని అండ్ ఇక్కడ ఇన్పుట్ అని రాసుకుంటాం కదా. సో అప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి కదా. సో ఇన్పుట్ ఈవెంట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి కాబట్టి నేనేం చేస్తున్నాను అని అంటే ఈ యొక్క టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది కూడా ఇక్కడ రాసేసుకుంటున్నాను. సో నేను లోపల డబుల్ కోట్స్ యూజ్ చేస్తే బయట ఈ యొక్క సింగిల్ కోట్స్ అనేవి యూజ్ చేయాలి అండ్ సింగిల్ కోట్స్ మనం లోపల యూజ్ చేస్తే బయట డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. అర్థం కాలేదు కదండి. సో ఇన్పుట్ని సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ సింగిల్ కోట్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. సో సింగిల్ కోట్స్ అనేవి మనం బయట యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఇన్పుట్ అని రాసుకుంటాం. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి తీసుకుంటాం అండ్ ఇక్కడ మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అది ఇక్కడ రాసేస్తాం. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నప్పుడు మనకు అది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తానంటే డాట్ మౌస్ ఎంటర్ అనేటువంటి ఈవెంట్ని ట్రై చేస్తాను. ఓకే, మౌస్ దానిపైనకి తీసుకెళ్ళినప్పుడు ఆ ఈవెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో ఈ విధంగా తీసుకొని ఈ స్పేస్ని తీసేస్తే ఇక్కడ మనం ఈవెంట్ అనేది రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఒక పి ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుందామండి. సో డాట్స్, ఇది జస్ట్ ఒక టెస్ట్ మాత్రమే, ఎందుకంటే అది కరెక్ట్గా ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం, రైట్. సో కలర్ వచ్చేసి ఆబ్వియస్లీ రెడ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ ఇన్పుట్స్ పైకి అది తీసుకెళ్ళినప్పుడు దీని కలర్ అనేది చేంజ్ అవ్వాలి, రైట్. చూడండి అవుతుంది కదా. సో మీరు దీనికి అప్లై అయింది అండ్ దీనికి కూడా అది అప్లై అయింది. ఓకే, సో ఓకే సూపర్, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క కీబోర్డ్ ఈవెంట్స్ గురించి మాట్లాడతాను. సో కీబోర్డ్ ఈవెంట్స్ అనేవి ఏ విధంగా పనిచేస్తాయి, మనం సెలెక్ట్ చేసాం దేన్నండి, ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసాం. ఏ విధంగా, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేటువంటిది యూజ్ చేస్తూ. ఓకే, సో మనం ఈ విధంగా కూడా సెలెక్ట్ చేయొచ్చు అండ్ మనం ఇదివరకు చెప్పుకున్నట్లు TEXT అంటే టెక్స్ట్, టెక్స్ట్ అనేటువంటిది కూడా తీసుకొని మనం ఆ టైప్ టెక్స్ట్ అనేటువంటిది సెలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా చేసినప్పుడు మనం ప్రతిదాన్ని సెలెక్ట్ చేయొచ్చు అండి. మనం లాస్ట్ టైం ఈమెయిల్ ఇట్లాంటివి సెలెక్ట్ చేయలేకపోయినాం, మీరు లాస్ట్ ట్యూటోరియల్ చూసినట్లయితే. ఓకే, సో దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను మీకు కొన్ని కీబోర్డ్ ఈవెంట్స్ గురించి నేర్పిస్తాను. సో డాట్ కీ ప్రెస్ అనేటువంటి ఈవెంట్ అండి, కీ ప్రెస్. ఓకే, సో ఈ కీ ప్రెస్ అనేటువంటి ఈవెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే, సారీ అండి, ఈవెంట్ ఎప్పుడు కానీ ఈ విధంగా రాసుకోకూడదు. కీ ప్రెస్ అని రాసిన తర్వాత మనం ఇక్కడ బయట ఈ యొక్క సెమీకోలన్ పెట్టేసి ఇక్కడ ఫంక్షన్ అని రాసుకోవాలి కదా, ఎందుకంటే అది ఒక ఈవెంట్ కాబట్టి. ఓకే, సో ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్గా రాయాలండి. మీరు ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా, చిన్న డాట్ మర్చిపోయినా కూడా ఇది ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వస్తుంది. నేను ఏం రాశాను అనేది మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, సో కీ ప్రెస్ అనేటువంటి ఫంక్షన్ని నేను తీసుకుంటున్నాను. సో ఈ యొక్క కీ ప్రెస్ అనేటువంటి ఫంక్షన్ మనకు ఏం చేయాలి అని అనేది మనం ఇక్కడ రాసుకుందాం. దీన్ని రిఫ్రెష్ చేసేస్తున్నాను. సో కీ ప్రెస్ అనేటువంటి ఫంక్షన్ మనకు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ చూడండి, డాలర్. ఓకే, సో సరే పారాగ్రాఫ్ వద్దండి, మనం ఈ యొక్క ఇది ఉంది కదా, ఐ మీన్ ఈ స్టోరీ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఐడి కాబట్టి స్టోరీ హెడ్డింగ్
ఈ విధంగా హ్యాష్ SH అనేది తీసుకున్నాను. ఓకే, సో దీనికి మనం ఎఫెక్ట్ని అప్లై చేస్తాం. సో ఆ ఎఫెక్ట్ వచ్చేసి ఏంటంటే ఓకే, CSS ఎఫెక్ట్ని తీసుకుంటాను. సో వీటన్నిటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ నేను ఆ ఎఫెక్ట్ ఇక్కడ రాస్తున్నాను, ఫాంట్ సైజ్. ఓకే, సో ఫాంట్ సైజ్ వచ్చేసి 2EM అని రాస్తున్నాను చూడండి. సరే, 2EM అనేది కాకుండా ఓకే 20 పిక్సెల్స్ తీసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా నేను ఈ యొక్క ఎఫెక్ట్ని అప్లై చేశాను అనుకోండి. ఓకే, సో అది కీ ప్రెస్ అంటే మనం ఒక కీని ప్రెస్ చేసినప్పుడు అనే అర్థం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఒక కీని ప్రెస్ చేయగానే దాని సైజ్ అనేది మారిపోయింది చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 పిక్సెల్స్ తీసుకుంటే మరింత చిన్నగా అది ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కీని ప్రెస్ చేశాను, వెంటనే దాని యొక్క సైజ్ అనేది చేంజ్ అయిపోయింది. చూసారా ఎంత చిన్నది అయిపోయిందో. ఓకే, కానీ నేను దీన్ని తీసేసినా కూడా అది అప్లై అవ్వట్లేదు. ఐ మీన్ అది ఒకసారి అప్లై అయిందంటే ఇంకా దానికి చేంజ్ అయ్యే అవకాశం లేదు కదా. సో ఈ విధంగా నేను కీ ప్రెస్, ఏదైనా కీని ప్రెస్ చేసినప్పుడు అనేటువంటి అర్థం వచ్చేలాగా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటంటే నెక్స్ట్ కీ డౌన్ కీ అప్ ఈ రెండు కూడా సేమ్ పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఒకటి మాత్రమే చెప్తాను. సో కీ డౌన్ కానీ కీ అప్ కానీ మీరు యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ జావా స్క్రిప్ట్లో ఈ రెండు తేడాగా ఉంటాయి అన్నమాట, అంటే రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, కీ డౌన్ అండ్ కీ అప్ అనేటువంటి ఈవెంట్స్ వేరే వేరే విధంగా పనిచేస్తుంటాయి. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనం ఈ యొక్క కీ డౌన్ అనేటువంటి ఈవెంట్ని చూస్తున్నాం. సో నేను కీ డౌన్ అంటే ఒక కీని ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్గా అదే ఎఫెక్ట్ని మనకి ఇస్తుంది. అండ్ కీ అప్ కూడా మనకు సేమ్ ఎఫెక్ట్ని ఇస్తుంది, కీ అప్. ఓకే, సో కీ డౌన్ కీ అప్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక చిన్న తేడా ఉంటుంది ఈ యొక్క కీ ప్రెస్ అండ్ కీ డౌన్ కీ అప్కి మధ్య తేడా ఏంటంటే కీ డౌన్ కీ అప్ రెండు ఒకే రకంగా దాదాపుగా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క కీ ప్రెస్కి కీ డౌన్కి లేదా కీ అప్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ అనేది మనం తీసుకోవచ్చు, మీకు తెలుసు కదా. సో ఇక్కడ సమ్ టెక్స్ట్ అని తీసుకుంటున్నాను నేను, సమ్ టెక్స్ట్. ఓకే, సమ్ టెక్స్ట్ అని తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈవెంట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే కీ అప్ అనేటువంటిది తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, చూడండి ఇక్కడ నేను దీన్ని తీసేయగానే అది అప్లై అయిపోయింది. ఓకే, సో మీరు చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కీ డౌన్ అనేటువంటిది కూడా తీసుకుంటాను. ఓకే, సో కీ డౌన్ అనేటువంటిది తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏది కీని ప్రెస్ చేయలేదు, జస్ట్ దీన్ని తీసేస్తున్నాం, అంటే బ్యాక్ స్పేస్ అనేది ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసినప్పుడు మనకు అది అప్లై అవుతుంది, కీ అప్లో కానీ కీ డౌన్లో కానీ అది అప్లై అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కీ ప్రెస్ అనేటువంటి ఈవెంట్ని తీసుకుంటాను. ఇందాక మనం ఫస్ట్ చూసినటువంటి కీ ప్రెస్ అనేటువంటి ఈ యొక్క ఈవెంట్ని నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను, కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు చూడండి, అంటే ఆ ఈవెంట్ అనేది అప్లై అవ్వట్లేదు. సో ఇది ఈ యొక్క కీ ప్రెస్కి కీ డౌన్ ఆర్ కీ అప్కి ఉన్నటువంటి తేడా అనమాట. సో మనం బ్యాక్ స్పేస్ని యూజ్ చేసినా కూడా ఈ కీ డౌన్ లేదా కీ అప్ అనేటువంటిది పనిచేస్తుంది, కానీ ఇక్కడ ఏదైనా ఒక కీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే, అంటే బ్యాక్ స్పేస్కి ఇక్కడ వాల్యూ లేదు కీ ప్రెస్ అనేటువంటి ఈవెంట్లో. ఓకే, సో ఇది వాటికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫామ్ ఎలిమెంట్నే సెలెక్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఫామ్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సబ్మిట్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఫామ్ అనేది ఎప్పుడు సబ్మిట్ అవుతుంది, దీనిపైన క్లిక్ చేసినప్పుడు కదా. సో అది క్లిక్ చేసినప్పుడు ఒకవేళ సబ్మిట్ అనేటువంటి ఈవెంట్ని మనం యూజ్ చేయాలని అనుకుంటే కనుక ఇక్కడ సబ్మిట్ అనేటువంటిది తీసుకుంటే మనకు
ఈ యొక్క సబ్మిట్ అనేటువంటి టైప్ ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ వాల్యూ కూడా సబ్మిట్ అని తీసుకోవచ్చు. వాల్యూ సబ్మిట్ అని ఉండొచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఉండొచ్చు అక్కడ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ మీ అని ఇస్తున్నాను. ఓకే, క్లిక్ మీగా మారిపోయింది. ఇది సబ్మిట్ చేసినప్పుడు అది అప్లై అవ్వాలి కదా. సో సబ్మిట్ అనేటువంటి ఈవెంట్ని నేను తీసుకుంటే కనుక, ఓకే, సబ్మిట్ అనేటువంటి ఒక ఈవెంట్ని నేను తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం. సో సబ్మిట్, ఓకే, డాట్ సబ్మిట్ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేనేం చేస్తాను, ఫంక్షన్ అనేది రాసుకుంటాను. ఓకే, సో ఫంక్షన్ నేను దేనికి అప్లై చేయాలనుకుంటున్నాను, జస్ట్ ఇందాకలాగా మన పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, లేదా H2ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఎనీవేస్ నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీనికి ఇందాక మనం చూసినట్టు CSS ఇస్తున్నాను, అయితే కాస్త పెద్దదిగా ఇచ్చేద్దాం, రైట్. సో ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి ఇక్కడ 20 పిక్సెల్స్ అనేది తీసుకుంటున్నాను. సారీ, 2 పిక్సెల్స్ కాదు, 20 పిక్సెల్స్. ఓకే, సో 20 పిక్సెల్స్ అనేది నేను దీనికి ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను. ఎఫెక్ట్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పుకున్నాం కదా. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సబ్మిట్ చేసినప్పుడు జరగాల్సినటువంటి మార్పు ఒకసారి చూద్దాం. సో సబ్మిట్ పై క్లిక్ చేస్తున్నాను, అది అప్లై అయిందా అంటే కాలేదు. సో ఎందుకు కాలేదు అనేది మనం మరొకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో చూడండి అప్లై అయిందా అంటే కాలేదు. సో ఇది మేబీ సర్వర్లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో లేదా ఆ ఈవెంట్ దీని నుంచి తీసేసి కూడా ఉండొచ్చు, ఎందుకంటే అప్గ్రేడ్ అవుతున్నప్పుడు కొన్ని ఈవెంట్స్ అనేవి పోతాయి. లైక్ డాక్యుమెంట్ ఈవెంట్స్లో మనకు లోడ్ అన్లోడ్ అనేటువంటి ఈవెంట్స్ని jQuery డెవలపర్స్ తీసేయడం జరిగింది. ఓకే, సో సబ్మిట్ని పక్కన పెట్టేయండి, రైట్. సో ఇప్పుడు మనం మరొక ఈవెంట్ని రాసుకోవాలనుకుంటున్నాం, అది వచ్చేసి ఇక్కడ చేంజ్ అనేటువంటి ఈవెంట్. ఓకే, సో చేంజ్ అనేటువంటి ఈవెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే ఇక్కడ చూడండి, సారీ ఇది తీసేయాలి, క్వశ్చన్ మార్క్ అక్కర్లేదు. ఓకే, సో చేంజ్ అనేటువంటి ఈవెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేశాను, బయట క్లిక్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో చేంజ్ అనేటువంటిది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి, బయట క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఉండండి, క్లిక్ అనేది తీసుకున్నాను. సారీ, ఇందాక చేంజ్ అనేటువంటిది టెక్స్ట్ లోపల తీసుకోవాలి మనం. ఓకే, సో చూడండి ఈ టెక్స్ట్ బాక్స్కి నేను చేంజ్ అనేటువంటి ఈవెంట్ని అప్లై చేయడం జరిగింది కదా. సో అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇక్కడ నేను తీసుకున్నాను, దీన్ని ఫోకస్లో పెట్టాను, అండ్ పక్కన క్లిక్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది జనరల్లీ, రైట్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ అనేటువంటిది తీసుకుంటాను. సో క్లిక్ అనేది పనిచేస్తుంది, అయితే చేంజ్ అనేటువంటిది ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే చేంజ్ అనేటువంటిది ఓకే, సో చేంజ్ అనేటువంటి ఈవెంట్ని నేను తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే దిస్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ సీ. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది చేంజ్ అనేటువంటిది మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. ఎందుకు ఇది వర్క్ చేయట్లేదు అనేది ఒక్కసారి చూద్దాం.
సో కోడ్ మొత్తం కరెక్ట్గానే ఉందండి, ఎందుకు వర్క్ చేస్తలేదో అర్థం కావట్లేదు. రైట్, ఓకే అండి, సారీ. యాక్చువల్లీ ఏంటంటే అండి, మనం ఏదైనా టైప్ చేయాలన్నమాట. ఏదో ఒక కీని ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా సంథింగ్ మనం టైప్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఉండడం వల్ల నేను టైప్ చేయలేదు. సో మనం టైప్ చేసి పక్కకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు అది ఆటోమేటిక్గా దాని కలర్ అనేది ఈ విధంగా తీసుకుంటుంది. అంటే మనం ఏదైతే కోడ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చామో అది అప్లై అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్కి బదులు ఎల్లో అనేది ఇస్తున్నాను, చూడండి. ఓకే, సో చేంజ్ అనేటువంటి ఈవెంట్ ఎప్పుడు పనిచేస్తుందండి? సంథింగ్ ఎంటర్ చేసి పక్కకు జరిగినప్పుడు అది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది అనమాట. అది అప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది, లేదా ఆ ఈవెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. చేంజ్ అంటే ఏంటండి? ఒక టెక్స్ట్ బాక్స్లో మనం తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది పి ఎలిమెంట్కి తీసుకుంటున్నానండి. సో పి ఎలిమెంట్కి కూడా మనం తీసుకోవచ్చు. సంథింగ్ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఓకే, సో అప్పుడు అది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏదైనా ఎంటర్ చేసి టెక్స్ట్ బాక్స్లో దాని నుంచి మనం ఎప్పుడైతే అవుట్ ఫోకస్లోకి వెళ్తామో అప్పుడు మనకు ఈ యొక్క చేంజ్ అనేటువంటి ఈవెంట్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకే, సో చేంజ్ అనేటువంటి ఈవెంట్ ఎప్పుడు పనిచేస్తుందండి? మనం సంథింగ్ ఎంటర్ చేసి దాంట్లో నుంచి పక్కకు వెళ్ళినప్పుడు అది పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఈవెంట్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ ఫోకస్ అనేటువంటి ఈవెంట్ని మనం చూద్దాం. సో ఫోకస్, ఈ యొక్క ఫోకస్ అనేటువంటి ఈవెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ చేసినప్పుడు అది పనిచేస్తుంది. ఓకే, సో ఇది కూడా ఆల్మోస్ట్ దానిలాగానే పనిచేస్తుందండి. ఫోకస్ అనేటువంటిది కూడా రైట్, అంతే, ఏం లేదండి. ఈ యొక్క ఫోకస్ అనేటువంటిది మనం ఎప్పుడైతే ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ని ఫోకస్లోకి తీసుకుంటామో, అంటే దాంట్లో సంథింగ్ టైప్ చేయడానికి దానిపైన క్లిక్ చేస్తామో అప్పుడు వెంటనే ఆ ఈవెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మరొక ఈవెంట్ ఉంది, బ్లర్ అనేటువంటి ఈవెంట్. సో బ్లర్, ఈ యొక్క బ్లర్ అనేటువంటి ఈవెంట్ ఏం చేస్తుందనంటే, ఇక్కడ చూడండి, మనం జస్ట్ దానిపైన క్లిక్ చేసి పక్కకు వెళ్ళామంటే, ఓకే, సో మనం ఇందాక మనం చేంజ్ అనేటువంటి ఈవెంట్ ఏమని చెప్పుకున్నాం, దాంట్లో ఏదైనా సంథింగ్ ఎంటర్ చేసి పక్కకు వెళ్తే కనుక అది వర్కౌట్ అవుతుంది. కానీ ఈ బ్లర్ అనేటువంటి ఈవెంట్ ఎప్పుడు మనకు ఎగ్జిక్యూట్ అవుతుందనంటే, ఈ యొక్క సంథింగ్ ఒక టెక్స్ట్ బాక్స్ని తీసుకొని ఫోకస్లో పెట్టి అవుట్ ఫోకస్ అయినాం అంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను, చూడండి, ఇవన్నిటిని మళ్ళీ రాసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఇన్పుట్ సెలెక్టర్, అంటే ఐ మీన్ ఎలిమెంట్ సెలెక్టర్. అండ్ దాంట్లోపల మనం పర్టికులర్గా ఏం చేస్తున్నాం, ఈ యొక్క టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేటువంటి యాట్రిబ్యూట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో అందుకని మనకు బటన్ మాత్రం సెలెక్ట్ అవ్వట్లేదు, కేవలం ఈ యొక్క టెక్స్ట్ ఇన్పుట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతున్నాయి. ఓకే, టెక్స్ట్ ఇన్పుట్ని మాత్రమే, అంటే పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసేటువంటి విధానం ఇది. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలను మనం రాద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఫోకస్ రాసుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే ఫోకస్ అంటే మనం దాన్ని ఫోకస్లో పెట్టిన వెంటనే అది ఆ ఈవెంట్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫంక్షన్, సో ఫోకస్ ఫంక్షన్ని నేను రాసుకున్నాను. ఓకే, సో ఆ తర్వాత నేను మరొక ఫంక్షన్ని రాసుకుంటాను. సో సేమ్ సెలెక్టర్ కదా, ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ అండ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, సో డాట్ ఫోకస్ తర్వాత మనం ఏం చెప్పుకున్నామండి, బ్లర్ అనేటువంటిది చెప్పుకున్నాం. సో ఈ బ్లర్ అనేది ఏం చేస్తుంది, జస్ట్ దాంట్లో మనకు ఆ యొక్క ఎలిమెంట్ లోపల మనం ఏం ఎంటర్ చేసినా చేయకపోయినా సరే ఫోకస్ నుంచి అవుట్ ఫోకస్ అయ్యామంటే అది అప్లై అయిపోతుంది. ఓకే, సో బ్లర్ అండ్ మనం చేంజ్ అనేటువంటిది రెండు ఒకేసారి వాడాల్సిన అవసరం లేదు, ఈ రెండు యూజ్ చేస్తే సరిపోతుందండి. సో ఫంక్షన్, ఓకే, సో ఫంక్షన్ అనేది తీసుకున్నాను.
సో ఈ రెండు ఈవెంట్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఏం లేదండి, నేను సెలెక్టర్ సేమ్ అదే ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను దిస్ అనేటువంటిది రాసుకుంటాను. డాట్ మన యొక్క ఎఫెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ ఎఫెక్ట్ని నేను తీసుకుంటున్నాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను టెక్స్ట్ని రాసేటప్పుడు గ్రే కలర్లోకి తీసుకుంటాను. అంటే ఫోకస్లో ఉన్నప్పుడు గ్రే కలర్లోకి రావాలి. సో ఎప్పుడైతే అవుట్ ఫోకస్ అవుతుందో సేమ్ ఎఫెక్ట్ని నేను ఇక్కడ రాసుకుంటాను చూడండి. సో దిస్ అంటే ఆ ఎలిమెంట్ పర్టికులర్ ఎలిమెంట్ ఆటోమేటిక్గా ఇది తీసుకోవాలి, రైట్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసుకుంటున్నాను అండ్ డాట్ కాదు కామా అండ్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ yellow తీసుకుంటాను. ఓకే, సో ఈ రెండు ఈవెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఒకసారి చూడండి. అండ్ దీని లోపల ఈ యొక్క సమ్ టెక్స్ట్ అనేటువంటిది రెండిట్లలోనూ ఇచ్చేస్తాను నేను. సో ఓకే, ఈ విధంగా ఉంది. సో ఫోకస్ ఈవెంట్ ఇప్పుడు పనిచేస్తుంది చూడండి. మనం ఫోకస్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా టైప్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఎప్పుడైతే వదిలేస్తామో అది ఈ కలర్లోకి వస్తుంది. అండ్ ఇది కూడా సేమ్ ఫోకస్లో పెట్టినప్పుడు అది ఈ కలర్లోకి వస్తుంది అండ్ వదిలేసినప్పుడు ఈ కలర్లోకి వస్తుంది. అండ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఎప్పుడైతే ఫోకస్లోకి తీసుకుంటామో ఆ కలర్ వస్తుంది అండ్ మళ్ళీ తర్వాత వదిలేస్తే ఈ కలర్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనం దీన్ని డైనమిక్ వేలో ప్రజెంట్ చేయవచ్చు మన యొక్క వెబ్సైట్ని కదా. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫోకస్ అండ్ బ్లర్ అనేటువంటి రెండు ఈవెంట్స్ని యూజ్ చేయడం ద్వారా మనం యూజర్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వచ్చు కదా. సో ఈ విధంగా చేయొచ్చు. అండ్ ఫైనలీ నేను మీకు మరొక రెండు ఈవెంట్స్ గురించి నేర్పిస్తాను. ఆ ఈవెంట్స్ వచ్చేసి రీసైజ్ అనేటువంటి ఈవెంట్ అండ్ స్క్రోల్ అనేటువంటి ఈవెంట్. సో ఫస్ట్ నేను స్క్రోల్ అనేటువంటి ఈవెంట్ గురించి చూపిస్తాను నేను మీకు. సో స్క్రోల్ అనేటువంటి ఈవెంట్ని మనం ఏ విధంగా తీసుకొచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక డివ్ని తీసుకుంటాను నేను. డివ్ ఐడి వచ్చేసి నేను అది ఎలాంటి డివ్ అయి ఉండాలో ఫస్ట్ చూడండి మీరు. ఓకే, సో డివ్ ఐడి వచ్చేసి స్మాల్ డివ్ అని తీసుకుంటున్నాను. స్మాల్ డివ్. ఓకే, సో సిఎస్ఎస్లో దాన్ని నేను వేరే రకంగా రాసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఈ యొక్క పేరాగ్రాఫ్స్ అన్నింటినీ కూడా కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇండెంటేషన్ ఇవ్వడం వల్ల మనకు అది చక్కగా కనిపిస్తుంది. సో ఈ స్మాల్ డివ్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఒక్కసారి చూడండి మీరు. సో ఇక్కడ ఉందండి. ఓకే, సో ఇది ఇక్కడ ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సిఎస్ఎస్ చేంజ్ చేస్తాను. సో అదేంటండి, అది స్మాల్ డివ్ అనేటువంటి ఒక ఐడిని కలిగి ఉంది కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేశాను, రైట్. సో నేను విడ్త్ అనేటువంటిది తగ్గిస్తాను. విడ్త్ వచ్చేసి నేను జస్ట్ 300 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో ఈ విధంగా దాని యొక్క విడ్త్ అనేది సెట్ అయింది, రైట్. సో ఆ తర్వాత హైట్ వచ్చేసి నేను సేమ్ 300 ఇస్తున్నాను అనుకుందాం. అంటే ఒక స్క్వేర్ బాక్స్ని నేను తీసుకుంటున్నాను. ఓకే, ఒక స్క్వేర్ బాక్స్ని తీసుకున్నాను అండ్ హైట్ మరింత తగ్గించేస్తాను. సో తగ్గించాను. అయితే అది ఏ విధంగా తగ్గిందా పెరిగిందా అనేటువంటిది మనకి ఇప్పుడు తెలియదు. సో మనం ఏం చేయాలంటే సారీ అండి, ఇది స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది కదా. సో స్క్వేర్ బాక్స్నే తీసుకుందాం మనం. సో అది ఏ విధంగా అడ్జస్ట్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చేసింది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇందాక చెప్పినట్లు 200 పిక్సెల్స్కి తగ్గించేస్తున్నాను. సో ఈ విధంగా దీనిపైకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఓవర్ఫ్లో స్క్రోల్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఇది ఒక స్క్రోల్ బాక్స్లోకి వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా ఉంది, రైట్.
సో దీనికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా అప్లై చేస్తున్నాను, విచ్ ఇస్ గ్రే ఆర్ లైట్ గ్రే సంథింగ్, ఈ కలర్ అండి. ఓకే, సో ఈ కలర్ వద్దు, ఈ కలర్ని అప్లై చేస్తే దీంట్లో అది కలిసిపోకుండా ఉంటుంది కదా. సో అది వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. యాక్చువల్లీ మనకు ఈ ట్యూటోరియల్కి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, సో దీని లోపల అది అప్లై అయిపోవడం జరిగింది. ఓకే, సో అండ్ మార్జిన్ ఇచ్చేద్దాం. మార్జిన్ వచ్చేసి ఒక 20 పిక్సెల్స్ ఇస్తాను. ఈ విధంగా ఉంది కదా. సో దాన్ని ఈ విధంగా మనం స్క్రోల్ చేసి చూడొచ్చు. కావాలనుకుంటే నేను కలర్ కూడా టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను వైట్ ఇచ్చేస్తాను, నా ఇష్టం ఇది కదా. సో చూడడానికి ఈ విధంగా ఉంది. అండ్ ప్యాడింగ్ కూడా ఇస్తానండి, చాలా 10 పిక్సెల్స్ అంటే చాలా ఓవర్. ఓకే, సరే ఓవర్ ప్యాడింగే ఇచ్చేసాను. సో ఈ విధంగా ఉందండి. ఓకే, ఇప్పుడు మనకు ఒక స్క్రోల్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక స్క్రోలబుల్ డివ్ అనేటువంటిది ఉంది, రైట్. సో ఇప్పుడు ఈ స్క్రోల్ ఈవెంట్ అనేటువంటిది పనిచేస్తుంది. సో ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం, ఐడి సెలెక్టర్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే దీనికి ఐడి అనేటువంటిది ఉంది కాబట్టి, రైట్. సో ఇక్కడ నేను ఆ యొక్క ఈవెంట్ని రాస్తున్నాను, చూడండి స్క్రోల్ అనేటువంటి ఈవెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో స్క్రోల్ అనేటువంటి ఈవెంట్ని నేను రాయాలంటే ఫస్ట్ సెలెక్టర్ ఐడి సెలెక్టర్ యూజ్ చేస్తున్నాను. సో ఐడి వచ్చేసి స్మాల్ డివ్. ఓకే, సో డాట్ ఏంటండి, స్క్రోల్ అనేటువంటి ఫంక్షన్. స్క్రోల్ అనేటువంటి ఫంక్షన్ని మనం రాసుకుంటున్నాం. సో ఏ విధంగా రాస్తాం, ఈ విధంగా రాస్తాం, ఫంక్షన్. ఇదంతా అన్నింటికి కామన్ అండి, ఇంకా సింటాక్స్ అనేది కామన్, రైట్. సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాను. అండ్ దీని యొక్క కలర్ అనేది ఈ విధంగా ఉంది. ఏంటి ఏమంటామండి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ విధంగా ఉంది. నేనేం చేస్తానంటే దాన్ని సమ్ గ్రే కలర్లోకి మార్చేస్తాను. ఓకే, అంటే అది మనకు దాని కలర్నే చేంజ్ చేసుకోవాలంటే సేమ్ దీన్ని తీసుకోవచ్చు మనం కదా. సో ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కాదు, ఏంటి స్క్రోల్ చేసినప్పుడు అది మారాలి. చూసారా, స్క్రోల్ చేసినప్పుడు దాని యొక్క కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ చూడండి, స్క్రోల్ చేసానా, కలర్ చేంజ్ అయింది, రైట్. సో ఈ విధంగా స్క్రోల్ అనేటువంటి ఈవెంట్ని మనం యూజ్ చేయవచ్చు. అంటే ఇక్కడ కలర్ చేంజింగే కాదు, ఇంకేదైనా మనం అప్లై చేయవచ్చు కదా. సో చూడండి, ఒకసారి మీరు స్క్రోల్ చేశారంటే అది దాని యొక్క కలర్ని చేంజ్ చేసుకుంటుంది. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నాను అని చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం స్క్రోల్ అనేటువంటి ఈవెంట్ని యూజ్ చేయవచ్చు. అండ్ ఫైనలీ మనం ఏం చేయొచ్చు అని అంటే, ఒక్కసారి నేను బాడీ తీసుకుంటున్నాను. బాడీ కలర్ వచ్చేసి నేను ఈ యొక్క ఫామ్కి ఇచ్చినటువంటి కలర్ని ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో ఇది మొత్తం బాడీ కలర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గ్రే ఇస్తే, సో గ్రే కలర్ని నేను ఇవ్వడం జరిగింది ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కి. ఓకే, సో ఇప్పుడు నేను ఓకే దీనికి ఈ విధంగా వద్దండి, సరే ఈ బాడీ అంటే ఇది కంప్లీట్గా చేంజ్ అవుతుంది కదా. సో మెయిన్ డివ్కి నేను కలర్ మార్చేస్తాను. సారీ, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేస్తే నాకు చక్కగా కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఉంది కదా. అయితే ఇప్పుడు మనం దీన్ని తీసేస్తున్నాను. ఓకే, సో ఇది ఉంది, ఈ విధంగానే ఉంది లాస్ట్ టైం లాగా, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఎప్పుడైతే నేను రీసైజ్
చేస్తానో అంటే ఈ విధంగా నేను దీన్ని మారుస్తాను. అంటే నా యొక్క విండోని ఎప్పుడైతే నేను రీసైజ్ చేస్తానో అప్పుడు నాకు ఇది చేంజ్ అయ్యే విధంగా నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో అంటే ఆ ఈవెంట్ అనేది విండోని ఎప్పుడైతే మనం రీసైజ్ చేస్తామో అప్పుడు అప్లై అయ్యేలా ఉంటుందన్నమాట. సో ఒకసారి చూద్దాం. సో ఈవెంట్స్ మై జేక్వెరీ లోకి వస్తున్నాను. సో మరొక ఈవెంట్ని రాస్తున్నాను. సో అది వచ్చేసి మనకు విండో రీసైజ్ అనేటువంటి ఈవెంట్ కదా. సో ఈ యొక్క విండో రీసైజ్ అనేటువంటి ఈవెంట్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే ఇక్కడ జస్ట్ లైక్ నేను బాడీ అనేటువంటి ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. డాట్ రీసైజ్ ఓకే, రీసైజ్ ఫంక్షన్. సో ఈ విధంగా తీసుకున్నాను. అండ్ బాడీని రీసైజ్ చేసినప్పుడు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బాడీకి అప్లై అవ్వాలి. దేనికి ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్లోకి అప్లై అవ్వాలి. ఓకే, ఒకసారి మనం చూద్దాం. సో రిఫ్రెష్ చేశాను అండ్ నేను ఈ విధంగా తీసుకున్నప్పుడు ఓకే ఇది అప్లై అవ్వలేదు. సో ఎందుకు అప్లై అవ్వలేదు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. మన కోడ్ని చెక్ చేస్తే తెలుసు. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనం బాడీ అని కాకుండా విండో అని తీసుకోవాలండి, గుర్తుంచుకోండి. ఓకే, సో ఎందుకంటే మనం విండోని రీసైజ్ చేసినప్పుడు అనేటువంటి అర్థం రావాలి కదా. సో ఇక్కడ మనం ఈ యొక్క బాడీకి అప్లై చేస్తున్నాం కాబట్టి బాడీ అనేటువంటి ఎలిమెంట్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసి దీన్ని ఈ విధంగా చేసినప్పుడు చూడండి ఈ విధంగా మనకు ఈ కలర్ అనేది అప్లై అయింది. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇది వైట్ కలర్లో ఉంది అండ్ ఇది ఇప్పుడు గ్రే కలర్లోకి అప్లై అయింది. అంటే మనం ఈ యొక్క రీసైజ్ ఈవెంట్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మనం ఈ ఈవెంట్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా మనం మన యొక్క పేజ్ని చాలా డైనమిక్గా మార్చొచ్చని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్ గురించి తెలుసుకున్నాం. క్లిక్ ఈవెంట్ గురించి, డబుల్ క్లిక్ ఈవెంట్ గురించి, మౌస్ ఎంటర్ ఈవెంట్ గురించి, మౌస్ లీవ్ ఈవెంట్ గురించి అండ్ ఈ రెండింటి కాంబినేషన్ అయినటువంటి హోవర్ అనేటువంటి ఈవెంట్ గురించి అండ్ కీ ప్రెస్, కీ డౌన్, కీ అప్, ఓకే, చేంజ్, ఫోకస్, బ్లర్, రీసైజ్, స్క్రోల్, ఇన్ని ఈవెంట్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ట్యూటోరియల్ మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయవచ్చు. సో ఫ్రెండ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా చక్కగా నేర్చుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ట్యూటోరియల్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు నాకు చేసేటువంటి హెల్ప్ అవుతుంది అది. సో మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే జస్ట్ లైక్ కానీ షేర్ కానీ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please subscribe.